అక్కడ పక్కన ఉన్న మనుషులు కాదు, అలా ఉన్న ఒక సీఎం ఒక పదవి, ఆయనకు చైర్మన్ ఒక పదవికి సీట్కు ఆయన చిన్నడా పెద్దడా సంబంధం లేదు, సీటుకు మర్యాద ఇస్తలేరు. అటువంటిప్పుడు ఆయన ఆడ ఉండడం కూడా వేస్ట్, వేరే పార్టీలకు జాయిన్ అయిపోమని చెప్తున్నాను నేను కూడా. కానీ పరిపాలన నచ్చక బీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్ళాడు, తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. ఒక్కసారి టీవీలు మీడియాలు కాదు, దమ్ము ఉంటే ధైర్యం ఉంటే లోకల్గా పోయేసి కానీ బండి దిగమని చెప్పాల్సి అంతే. బండి దిగితే తెలుస్తుంది బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారా, లేదా నిజంగా కార్యకర్తలు వీళ్ళు లొల్లి చేస్తున్నారా, లేదా నిజంగా ఓటర్స్ గిట్ట లొల్లి చేస్తున్నారా, అది తెలుసుకోమని ఫస్ట్ గ్రౌండ్ రిపోర్ట్ తెచ్చుకోకుండా ఓన్లీ వాళ్ళ పక్కన వాళ్ళు డప్ప కొట్టగానే అన్న అంత మంచిగా అయిపోతుంది అంత ఏం అసలు పింఛన్లు నిజంగా ఇస్తున్నాడా, నిజంగా ఆయన గుండెమే చేసుకొని చెప్పాను. పింఛన్లు రైతు బంధు అంటున్నాడు కదా, ఒకరికో ఇద్దరికో చేసి అందరికీ అయిపోయిందంట కాదు కదా. ఇలా మూసీ నది ఎవరో మన ఈయన వాళ్ళు ఆపుతున్నారు అంటాడు, ఎవరో కిషన్ రెడ్డి మరి నువ్వేం చేస్తున్నావు వాళ్ళు ఆపుతుంటే నువ్వు కొట్లాడాలి కదా, కొట్లాడి తీసుకురావాలి కదా. వాడు కూడా సెంట్రల్ మినిస్టర్ ఆపితే నువ్వేమి ఇస్తున్నావు తెలంగాణలో, నేను ఉన్నారా భయ్ కంపల్సరీ నాకు ఇవ్వకపోతే రేపు మీ పుట్టగతులు అని చెప్పి నువ్వు చెప్పాలి. కానీ అది చెప్పకుండా నాకు వాళ్ళు ఆపుతున్నారు వీళ్ళు ఆపుతున్నారు, మళ్ళీ ఆపుతుంటే నువ్వెందుకు ఇంకా నువ్వు సీఎం కావడం ఎందుకు, దిగిపోవడం బెస్ట్ కదా, దిగిపోతే బెస్ట్ కదా. మాకు నువ్వు తేలేవు, వాళ్ళని తేనియవు, మమ్మల్ని బదలాం చేస్తున్నావు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అట్లా చేసి మేమేం చేస్తలేము కదా, చూస్తున్నాం, ఇంకా మేము చూస్తున్నాము. మాకు ఓపిక నశించింది అనుకో నీకు ఎప్పుడో సీట్ దిగిపోతావు, కానీ ఓపిక నశించలేదు. ఎందుకంటే మా కేసీఆర్ కూడా ప్రతి ఒక్కరికి సమాధానంగా చెప్తున్నాడు, వాళ్ళకు మనం పని చేయకపోతే వాళ్ళకే అర్థమవుతుంది, మనం పని చేసేయాలని పబ్లిక్ని అర్థం చేసుకుంటారు. కాబట్టి పబ్లిక్ అర్థం చేసుకొని ఈరోజు కార్యకర్తలు ఇలా మొత్తం టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడానికి ఈ అవకాశం. కానీ రైతులకు రైతు బంధు అలాగే రైతు బోనస్ అనేది కూడా ఇస్తున్నా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. అరే అమ్మా, రైతు బోనస్ ఏడే భయ్, రైతు బంధు లేదు, రైతు బోనస్ ఎడికెళ్ళి ఇస్తాడు. మొన్న చచ్చిపోయాడు మా మామ, ఆడు ఇప్పుడు పైసలు రాలే. అంతకుముందు మా తాత చచ్చిపోయినప్పుడు ఒక దినాలకే పైసలు వచ్చినాయి, ఇప్పుడు పైసలు లేవు, ఏం లేవు. ఆయనకు వాళ్ళు మాటలు మోతలు గుట్టలు చెప్పడం తప్ప ఏమీ లేదు. ఆయనకి పరిపాలన రాదు అనుకుంటాం మేమైతే. ఒక తెలంగాణ మనిషి పాపం నిజంగానే మా జిల్లా వాడే నార్కండోడు, నిజంగానే ఒక పాలసీ ఏమనుకున్నాం, మా ఇజ్జత్ తీసేస్తుంది భయ్, వాసన చెప్తున్నా. మహిళలకి ఉచిత బస్సు అనేది ఏర్పాటు చేసినాను. అరే నేనేమాట ఉచిత బస్సు కోసం మాట్లాడద్దు భయ్, ఉచిత బస్సు కోసం మాట్లాడితే మహిళలే కొట్టేటట్టున్నారు, మాకు సంబంధం లేదు, మహిళలే కొట్టేటట్టున్నారు. ఎందుకు పెట్టినవరా బాబు, మా జుట్లు గుంజుకోవాలి మేము కొట్టుకోవాల్సి వస్తుంది అని మహిళలే కొట్టేటట్టున్నారు. కానీ మేము దానికోసం మాట్లాడమే తప్పు. అయితే ఇప్పుడు కేసీఆర్ ప్రజల్లో ఇంకా ప్రతినిధిగా రాలేదు, అది ఏ విధంగా చూడవచ్చు? నేనేమంటున్నా, కేసీఆర్ ఈరోజు బయటికి వెళ్తే ఈరోజు అందరు ప్రతి ఒక్కరు కేసీఆర్ సీఎం అనుకుంటుంది తప్ప రేవంత్ రెడ్డి సీఎం అనుకుంటలేడు. తెలంగాణకి ఇవాళ వాస్తవంగా కేసీఆర్ సీఎము.